స్త్రీ 12 సంవత్సరాలు ప్రయత్నం చేసిందంట. 12 సంవత్సరాలు తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టిందంట. యేసు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక తన స్థాయిలో ఏమీ లేదు. అయినా కూడా తనలో ఒకటి తగ్గలే. తన ధనం తగ్గింది, తన డబ్బు తగ్గింది, తన పేరు తగ్గిందేమో కానీ తనలో ఒకటి ఉంది. ఏంటంటే రోషము, విశ్వాసం. నేను రాడికల్ ఫెయిత్, అదే తీవ్రమైన విశ్వాసం అంటారు. ఏంటంటే రాడికల్ ఫెయిత్, నా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు మనుషులు ఎంతో మంది 1-2 సార్లు కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా అవ్వదులే అని వదిలేస్తామండి. 1-2 విషయాలు మనం ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అవ్వదులే అని వదిలేస్తామండి. సమ్ టైమ్స్ వి ప్రే అండ్ వి గివ్ అప్ సో ఈజీలీ. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు అసలు ఇది జరుగుతుందంటారా, ఇది అవుతుందంటారా, దేవుడు ఇస్తారంటారా, దేవుడు చేస్తారంటారా, ఏమో అన్నట్టుగా ప్రార్థన చేస్తారు, ఏది పొందుకోవారండి. కానీ నిజంగా దేవుని బిడ్డలమైన మనం ఈరోజు గమనించుకోవాలి ఎంతగా తీవ్రమైన విశ్వాసం మనకు ఉంది. గాడ్ వాంట్స్ రాడికల్ పీపుల్. తీవ్రమైన విశ్వాసంతో వాక్యంలో అనేక మందిని చూసిన ప్రతిసారి దేవుడు వారి జీవితంలో కార్యం జరిగిస్తాం చూస్తాం. ఈ రోజు మీ విశ్వాసం మామూలుగా ఉందేమో, మేబీ యూ హ్యావ్ టు జంప్ ఇన్ టు ఎ రాడికల్ ఫెయిత్. తీవ్రమైన విశ్వాసంలోకి రావాలేమో.